ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వాడు అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. సూర్యాపేట జిల్లా నేరేడు చర్లలోని శివాలయం రోడ్డులో ఈ ఘటన జరిగింది. పట్టపగలే ఎల్లంచెరువు భూపాల్రెడ్డి ఇంటికి వచ్చిన ముగ్గురు దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో దూరారు. అదే సమయంలో తిరిగి వచ్చిన ఇంటి యజమానిని మీరెవరు, ఎందుకొచ్చారని దొంగలు ప్రశ్నించారు. ఆయనే ఇంటి యజమాని అని అర్థం కావడంతో షాక్ తినడం దొంగల బంతైంది. పారిపోతున్న ముగ్గురు దొంగల్లో ఒకటిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు దొంగలు 2 తులాల బంగారం 80,000 రూపాయల నగదుతో పారిపోయారు. గేటుకు లోనంగా లాకేసే ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి అంటే దొంగలు అప్పుడు కిరవదలే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాక ఈ మెయిన్ డోర్ కి తాళం తీసుంది. ఈ పక్కన వేసినామా ఏందని ఇటు చూసినాం, ఇటు కూడా తీసే ఉంది. వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది, ఎవరు కావాలని. వాడి కింద మీరు చూసినాం, వాడు గుడికి 10 ఫీట్ల గోడ దూకిండు. మా ఆయన మించి దూకిండు, గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రాదు. 5 నిమిషాల తర్వాత వెనక్కింటి ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందులో పట్టుకుని నేడంగా ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంకిద్దరు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు, బండి వేసుకొని బయటకు వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టుకు పెట్టేసి కొట్టి పోలీసులు ఏమన్నా పోయినాయి? 2-3 ఉంగరాలు పోయినాయి, చిన్న చెవులు అవన్నీ ఒక 2 తులాలు లేకుండా ఉన్నారా. 80,000 రూపాయలు క్యాష్. ఏం చెప్పిండు వాళ్ళు? ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు? ఏం చెప్పలేదు పోలీసులు.